హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, దశరథుణ్ణి కైకేయి మాత 2 వరాలు కోరుకుంది. దానికి దశరథుడు కైకేయి, మన వివాహ సమయంలో నీ తండ్రికి భరతుణ్ణి రాజు చేస్తానని మాట ఇచ్చాను కనుక భరతుడే రాజు అవుతాడు. రాముడు వనవాసం వెళ్లకుండా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో అని కోరుతాడు. దానికి కైకేయి మాత ఏముంటుందంటే, నిజమే, మన పుత్రులందరిలోనూ కూడా రాముడు సర్వశ్రేష్ఠుడు. దండకారణ్యంలోని తాపస్సులు వచ్చి కరదూషణాదుల ఉత్పాతాల నుంచి దూరం చేయమని వారు నిన్ను కోరారు, కానీ దాన్ని మీరు అంగీకరించలేకపోయారు. అది రాజుగా మీకు ఒక కళంకంగా మిగిలిపోతుంది. దాన్ని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పుత్రుల మీద ఉంటుంది. అలాగే రాముడు కూడా వనాలకు వెళ్ళాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నాడు. అందుచేత రాముడిని అలా పంపించాలని భావిస్తున్నాను అని చెప్పడంతో దశరథుడు కూడా ఆమె నిర్ణయానికి అంగీకరిస్తాడు. ఉదయాన్నే తండ్రి గారిని దర్శనం చేసుకోవడానికి రాముడు వచ్చేటప్పటికి కైకేయి మాత, రామ, నీ కోరిక నెరవేరింది. నీ తండ్రి గారు నీవు వనవాసానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. సింహాసనం ఖాళీగా ఉండకుండా భరతుడు రాజకార్యక్రమాలు చూస్తాడు అని చెప్పి ఆవిడ చెప్పడంతో తల్లి పాదాలకి నమస్కారం చేస్తూ, అమ్మ, నా కోరిక తీర్చారు. మీరు కోరినట్లుగా వనవాసులకు, ప్రాచీన విష్ణు తెగల వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. దండకారణ్యంలోని తాపసులందరికీ కూడా వారు తపో ధ్యాన యోగాదులు చేసుకోవడానికి ఏ ఆటంకం లేకుండా నేను ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను అని చెప్పి ఈ విషయం తల్లికి చెప్పడం కోసం కౌసల్య మందిరానికి వెడతాడు. కౌసల్య తన పుత్రుడు రాజు అవుతాడనేటటువంటి సంతోషంతో ఆ రాత్రంతా కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ ధ్యాన సమాధిలో ఉండి పుత్రుని కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో రాముడు వచ్చి, అమ్మ, తల్లిగారు, తండ్రి గారు కూడా నన్ను వనాలకు వెళ్ళమన్నారు. రాజ్య నిర్వహణ బాధ్యత భరతుడు చూసుకుంటాడు, నాకు అనుమతి ఇయ్యమ్మా అంటాడు. ఆవిడ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోతుంది. ఇదేమిటి ఇలా చెప్తున్నావు అని చెప్పి ఆ తర్వాత, లేదమ్మా, దీనిలో అనేకమైనటువంటి ధర్మ రహస్యాలు ఉన్నాయి, అందుచేత మీరు అంగీకరించాలని చెప్తే అప్పుడు ఏముంటుందంటే, ఆమె, తల్లి తండ్రి ఇద్దరూ కూడా నీకు వనాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారంటే, ఓ రామా, నీకు ఆ వనాలే రాజా మందిరంగా మారిపోతుంది, అరణ్యాలే అయోధ్యగా మారిపోతాయి, వనదేవతలే నిన్ను కాపాడుకుంటారు, అలాగే చేయనాయన అంటుంది. ఈలోగా ఈ విషయం తెలిసినటువంటి లక్ష్మణస్వామి అక్కడికి వస్తారు. ఆయన ఆవేశంతో, మహారాజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి, నేను ఆయన్ని ఎదిరించి రామచంద్రుణ్ణి అయోధ్య రాజుగా చేస్తాను అని చెప్పేసి అంటాడు. దానికి రాముడు, లేదు నాయనా, ధర్మం అనేది చాలా గొప్పది. మన పూర్వీకులైనటువంటి ఇక్ష్వాకు మహారాజు ధర్మము పరమాత్మ కన్నా గొప్పదని చెప్పారు. రఘు మహారాజు ఇచ్చిన మాట కోసం
ప్రాణత్యాగమైనా చేయాలని చెప్పారు. అందుచేత ఆ వంశంలో పుట్టిన మనము తల్లిదండ్రుల మాటను అంగీకరించాలి. అంతేకాకుండా ఇందులో మహాదేవుని యొక్క నియమాన్ని నేను దాటి దివ్యాస్త్ర ప్రయోగం చేశాను. దానికి కూడా ప్రాణహాని జరగలేదు కాబట్టి నేను ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్న నేనే అవకాశాన్ని వినియోగించుకుంటే అది ధర్మం తప్పినట్టు అవుతుంది. ఇందులో అనేక ధార్మికమైనటువంటి రహస్యాలు ఉన్నాయి నాయన, నువ్వు దీన్ని ఉద్రేకపడకూడదు మనం అని చెప్పడంతో సుమిత్ర కూడా లక్ష్మణుణ్ణి, నిజమే నాయన, అన్నని రక్షించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది, నీవు కూడా వనాలకు వెళితే బాగుంటుంది అని చెప్తుంది. ఈలోగా అప్పుడు రాముడు సీతామాతకు వివరించడం కోసం వెడతాడు. సీతకు ఇలా తండ్రి గారు వనాలకు వెళ్ళమన్నారని చెప్పగానే ఆమె ఏముంటుందంటే, నేను కూడా వనాలకు వస్తాను అంటుంది. అదేమిటి, తండ్రి గారు నన్నే కదా వెళ్ళమన్నారు అని అనేటప్పటికీ ఆమె ఏమంటుందంటే, మీరు దివ్యాస్త్రాన్ని మిత్రులను రక్షించడం కోసమే కదా ప్రయోగించారు, అందుచేత అక్కడ మీ కర్తృత్వం ఏమీ లేదు కదా, మీరు మహాదేవుని నియమాలకి పాటించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా 14 సంవత్సరాల వనాలకు వెళుతున్నారు. మీ తోడుగా నేను వచ్చి మీకు సహకరించడం నా ధర్మం అని ఆవిడ కూడా అంటుంది. అప్పుడు తర్వాత సరే అని మరి అక్కడ అడవిలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, దాన్ని నువ్వు ఎలాగ ఎదుర్కొంటావు, కష్టం కదా అని రాముడు అంటాడు. అంటే దానికి సీతామాత ఏమంటుందంటే, మన లక్ష్యం నెరవేరాలంటే మన ఇద్దరము అడవులకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ యుగ సమస్యలు పరిష్కరించడం కోసం అది చాలా అవసరం అని సీతామాత అనేటప్పటికీ రాముడు ఆమె ధీరోదాత్త స్వభావానికి సంతసించి ఆమె పట్ల ప్రేమపూర్వకంగా చూస్తాడు. లక్ష్మణస్వామి వనాలకు వెడుతున్నానని చెప్పడానికి ఊర్మిళ దగ్గరికి వెడతాడు. ఆ సమయంలో ఊర్మిళ సీతారాములు పట్టాభిషేక సమయంలో ఎలా ఉంటారో ఊహించుకుంటూ ఒక అందమైన చిత్రాన్ని గీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లక్ష్మణస్వామి మాట చెప్తాడో, నేను అడవులకు వెడుతున్నాను, అన్నా వదినలకు సేవ చేసుకుంటూ అక్కడ జీవించాలని అనుకుంటున్నాను, అమ్మగారి అనుమతి కూడా లభించింది అని లక్ష్మణుడు చెప్తే, అప్పుడు ఊర్మిళ, నువ్వు వస్తావా ఊర్మిళ అని అడుగుతాడు. అన్నా వదినలకు సేవ చేయడానికి వెడుతున్న మీకు నేను ఆటంకం కాకూడదు, మీ వ్రతానికి నేను అడ్డురాను, మీరు వెళ్ళి ఆ పనులు చూసుకోండి, నేనిక్కడ సుమిత్ర కౌసల్య మాతలకు సేవ చేస్తూ ఇక్కడ నేను గడుపుతానని అంటుంది. అది చూడండి, ఆ సోదరులు అయోధ్య రాకుమారులు అయితేనేంటి, మిథిల రాకుమార్తెలు అయితేనేంటి, ఎలాంటి ధార్మిక సంస్కారాల్ని మనకు నేర్పడానికి ఈ విధమైనటువంటి ఇదిని చూపించారో వాల్మీకి మహర్షి మనకి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. మనకి ఎక్కడ లక్ష్మణస్వామి కానీ ఊర్మిళ కానీ బయటికి కనిపించరు, కానీ వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయము మొత్తం వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని మనకి కనిపించేటట్టుగా ఉంటుంది. హరి